ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా మేషరాశి వారు జాగ్రత్త. రాబోయే 24 గంటల్లో జరగబోయే ఆధ్యాత్మిక పరిణామం. స్నేహితులారా, చెవులు తెరిచి వినండి. ఈ దివ్య శక్తి రాబోయే 24 గంటల్లో అత్యంత పవిత్రమైన రీతిలో మీ ఇంటికి అనుగ్రహాన్ని మోసుకొస్తుంది. ఈ రాబోయే 24 గంటల నాటి దివ్య ముహూర్తం మీ నుండి ఒకే ఒక ఆధ్యాత్మిక నియమాన్ని కోరుకుంటుంది. ఒకవేళ మీరు ఆ దైవిక సూత్రాన్ని పాటించకపోతే మీ జీవితంలో ఉన్న ప్రశాంతత, అదృష్టం దెబ్బతినే అవకాశం ఉందని గ్రహించండి. మరి స్నేహితులారా, మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. వీడియోలకి వెళ్లే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఓం నమ శివాయ, జై పార్వతీ మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గత 9 సంవత్సరాలుగా ఒక దివ్య శక్తి ప్రతిరోజు, ముఖ్యంగా ఈ రోజు నాటి పవిత్ర వేళ్లలో మీ ఇంటికి సానుకూల శక్తి తరంగాలను పంపుతూనే ఉంది. మీకు కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలు ఇవ్వాలని చూస్తుంది, కానీ మీరు వాటిని గమనించలేకపోతున్నారు. స్నేహితులారా, ఇదే దివ్య శక్తి గత కొన్నేళ్లలో మిమ్మల్ని ఎన్నోసార్లు తీవ్రమైన కష్టాలు, మానసిక కృంగుబాటు మరియు మరణతుల్యమైన ఆపదల నుండి తిరిగొచ్చేలా కాపాడింది. మేషరాశికి అధిపతి నాయకత్వ సౌరకారకుడైన అంగారకుడు. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్రిక 1వ పాదం నక్షత్రాలు జన్మించిన మేషరాశి వారు సహజంగానే ధైర్యంగా, ఉత్సాహంగా, చొరవ కలిగిన స్వభావంతో, దయాగుణంతో వ్యవహరిస్తారు. కానీ గ్రహాల సంచారం మరియు అర్ధాష్టమి శని లేదా ఏలినాటి శని లేదా అష్టమ శని ప్రభావాల వల్ల మీరు సమస్తం కోల్పోయిన తీవ్ర నిరాశలో మునిగిపోయిన వేళ ఆ పరమశివుడు కటాక్షం, పార్వతీమాత అభయహస్తం మరియు మీ కులదైవ శక్తి మాత్రమే మీ చెయ్యి పట్టుకున్నారు. ఎన్నోసార్లు ప్రమాదాల్లో తీవ్ర నష్టం జరగకుండా త్రుటిలో బ్రతికారు. మీ శత్రువులు, కుట్రధారులు తమ ప్రతికూల ఆలోచనలో, చెడు దృష్టిలో మిమ్మల్ని అణచివేయాలని చూశారు. కానీ రాబోయే 24 గంటల్లో ప్రసరించే దివ్యశక్తి అభయహస్తం, పరమశివుడు మరియు పార్వతీదేవి భద్రత కవచం మీపై ఉండడం వల్లే మీరు ఇప్పటికీ సురక్షితంగా, ధైర్యంగా నిలబడగలిగారు. స్నేహితులారా, ఈ రోజు నేను మీతో చెప్పబోయే విషయం అంతకు ముందు మీరు ఎవరి వద్ద నుంచి విని ఉండరు. ఈ మాటను గుర్తుంచుకోండి. ఈ రోజు నేను చెప్పబోయే ఆధ్యాత్మిక రహస్యం ఎంత లోతైనది, ఎంత ప్రాముఖ్యమైనది అంటే ఇది తెలియగానే మీ మనసు భక్తి పరవశంతో గగురుపాటుకు గురవుతుంది. మీ కళ్ళు చెమరుస్తాయి. ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు స్నేహితులారా, ఇది మీ అదృష్టపు తాళపు తెరిచే తాళం చెవి. ఈ తాళం చెవిని ఈ రోజు నేను మీ చేతిలో పెట్టబోతున్నాను. అందుకే వీడియోను అస్సలు వదలకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. ఒక క్షణం కూడా ఆగకండి, ఒక క్షణం కూడా పక్కకు తప్పుకోకండి. ఎందుకంటే ఈ రోజున మీకు లభించబోయే ఆత్మజ్ఞానం మీ పూర్తి జీవితాన్ని మార్చగలదు. ఒకవేళ మీరు ఈ వీడియో మధ్యలో ఆపేస్తే అది మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. ఇక రాబోయే 24 గంటల మహా సంయోగం. ఈ రోజు ఘడియలు చాలా ప్రత్యేకమైనవి. ఈ రాబోయే 24 గంటల క్షణం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది పవిత్రమైన రోజున దివ్య ముహూర్తం, జగజ్జనని పార్వతీదేవి మరియు పరమేశ్వరుడి ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన రోజు. ఈ రోజున విశ్వంలోని సమస్త దివ్య శక్తులు జాగృతమవుతాయి. దేవుళ్ళు, దేవతలు తమ భక్తులకు చాలా దగ్గరవుతారు. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ రోజున రాబోయే సమయం ఒక గొప్ప ఆత్మబలాన్ని, మానసిక ప్రశాంతతను మరియు విజయ యోగాన్ని మోసుకొచ్చింది. మేషరాశి వారి స్వభావం ఎప్పుడు అందరికంటే ముందుండడం, స్వయం కృషితో ఎదగడం మరియు ఇతరుల రక్షణ కోసం ఆలోచించడం. ఈ గ్రహాల కలయిక, కుజుడి అనుగ్రహం మరియు అశ్విని భరణి నక్షత్రాల అగ్ని తేజోతత్వం మీలోని సృజనాత్మకతను, న్యాయకత్వ దక్షతను మేల్కొలుపుతాయి. కానీ మీ ఆవేశమే శత్రువులకు అవకాశంగా మారుతుందని గ్రహించండి. స్నేహితులారా, శుభవార్త కంటే ముందు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. గత కొన్నేళ్లుగా మీ నుండి దాచబడిన ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక సత్యం ఉంది. కానీ అదే సమయంలో ఇది మీ కళ్ళు చెమరుస్తుంది. మీ కళ్ళు తెరుచుకుంటప్పుడు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో, ఎందుకు ఇన్ని సంక్షోభాలు వచ్చాయో, ఎందుకు ఇన్ని అదృశ్య అడ్డంకులు వచ్చాయో మీకు అర్థమవుతుంది. ఈ రోజు ఈ వీడియోలో అంతా స్పష్టమైపోతుంది. మరి స్నేహితులారా, నాతో పాటు ఉండండి. ముందుగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే నిజమైన భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ, ఓం నమ శివాయ, జై పార్వతీ మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు స్నేహితులారా. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పబోయే విషయం విన్నాక దైవనామం జపించడం ఎంత ముఖ్యమో మీకే అర్థమవుతుంది. మీతో కూడా ఇలా జరుగుతుందా? మీ జీవితంలో ఎప్పుడైనా అంత బాగుంది అనుకునే లోపే హఠాత్తుగా ఏదో ఒక ప్రతికూల శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లు అనిపించిందా? మీరు ముందుకు సాగాలని అనుకుంటున్నా ఏదో అజ్ఞాత మానసిక బంధనం మీ కాళ్లకు సంకెళ్లు బంధించి ఉంచిందని అనిపించిందా? మీరు ఏం చేసినా అందులో ఏదో ఒక ఆలస్యం లేదా కోపం వల్ల అడ్డంకి వస్తుందని అనిపించిందా? ఎప్పుడైనా సరే ఒంటరిగా కూర్చొని అసలు నాకేందుకు ఇలా జరుగుతుంది, మేషరాశిలో పుట్టి అందరికి సాయం చేయాలని చూసే నా కష్టానికి తగిన ఫలితం ఎందుకు దక్కడం లేదు, నా రాత ఎందుకు మారడం లేదు అని ఆలోచించారా? స్నేహితులారా, మేషరాశి వారి ప్రత్యేక లక్షణం ఏమిటంటే మీరు తమ బాధను బయటకు చెప్పుకోరు, నవ్వుతూనే నరకాన్ని భరిస్తారు. తమ సొంత సమస్యలు పక్కన పెట్టి ఎదురు
ఎదుటివారిని రక్షించడానికి, సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ మంచితనమే మీకు శాపంగా మారుతుంది. ఇతరులు మిమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారా? అప్పులు ఇచ్చి తిరిగి తీసుకోలేక సతమతమవుతున్నారా? మీకు ఈ ప్రశ్నలు వస్తున్నాయా? అయితే స్నేహితులారా, మీకు ఒక విషయం చెబుతున్నాను, మీరు ఒంటరి వారు కాదు. మేషరాశికి చెందిన లక్షలాది మంది ఇదే ప్రశ్నతో సతమతమవుతున్నారు, ఇదే గందరగోళంలో చిక్కుకున్నారు, ఇదే సంక్షోభం గుండా వెళ్తున్నారు కూడా. ఈ గందరగోళానికి, ఈ ప్రశ్నలకు సమాధానం ఈ రోజు ఈ వీడియోలో లభిస్తుంది. కానీ ముందు ఇంకొక మాట ఉంది. ఈ రోజు మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక రహస్యం ఉంది. ఈ రహస్యం ఎంత లోతైనది, ఎంత ముఖ్యమైనదంటే ఇది లేకుండా మీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి మాట గౌరవిస్తూ వినండి. ఎందుకంటే ప్రతి మాట మీకు అమూల్యమైనది. ఇది మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురాబోతుంది. స్నేహితులారా, గత కొన్ని సంవత్సరాలుగా ఒక పవిత్రమైన సంఘటన జరుగుతుంది, కానీ మీరు దాన్ని చూడలేకపోయారు. మీ నుంచి దాచబడిన ఒక నిజం ఉంది. ఆ నిజాన్ని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, గత కొన్నేళ్లుగా ప్రతిరోజు, ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో బ్రహ్మ ముహూర్తంలో, సూర్యోదయ వేళల్లో ఒక దివ్య శక్తి మీ ఇంటికి వస్తుంది. రోజు మార్చకుండా, ఒక రోజు కూడా విడవకుండా. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీ కుటుంబం అంతా నిద్రపోతున్నప్పుడు, ప్రపంచమంతా నిశ్శబ్దంలో మునిగిపోయినప్పుడు ఈ సానుకూల శక్తి మీ ఇంటి గుమ్మం దాటి లోపలికైతే వస్తుంది. వారు మీ నుండి ఒకే ఒకటి కోరుకుంటున్నారు, కేవలం ఒకే ఒక ఆధ్యాత్మిక నిష్టను. కానీ మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు, తెలుసుకోలేకపోయారు, చూడలేకపోతున్నారు. ఈ దివ్య శక్తి పదే పదే వస్తుంది, పదే పదే సంకేతాలు ఇస్తుంది, మీ నుండి శ్రద్ధను కోరుకుంటుంది. కానీ మీరు ఏమీ తెలియనట్టు ఉండిపోతున్నారు. మీ ఈ నిర్లక్ష్యం వల్ల, అజ్ఞానం వల్ల ఇంట దైవ శక్తి బలహీనపడుతుంది. ఇంట దైవిక శక్తి తగ్గినప్పుడు అది కష్టాన్ని పెరగడానికి కారణమవుతుంది, అశాంతికి నాంది. అది స్నేహితులారా, ఇది మీకు ఒక గొప్ప అవకాశం. జాగ్రత్త. ఇప్పటికీ మీరు ఆ దైవిక శక్తిని గుర్తుపట్టకపోతే, వారి ఆధ్యాత్మిక మాట వినకపోతే, వారు అడుగుతున్న ఒక ధర్మాన్ని పాటించకపోతే మీ కుటుంబంలో ప్రశాంతత, మీ అదృష్టం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది బెదిరింపు కాదు, నిరంతరం మిమ్మల్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్న దివ్య శక్తి ఇచ్చే సంకేతం. కానీ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఉంది. ఇదే దైవిక శక్తి గత కొన్నేళ్లలో మిమ్మల్ని ఎన్నోసార్లు పెద్ద ప్రమాదాల నుండి కాపాడింది. అవును స్నేహితులారా, గ్రహాల తీవ్ర ప్రభావం మీపై పడుతున్నప్పుడు, దెబ్బతో మీ సమస్తం చెల్లా చెదరైపోయేటప్పుడు, మీరు అంతా కోల్పోయినప్పుడు ఇదే పరమేశ్వరుడు, జగన్మాత పార్వతీదేవి మరియు మీ కులదైవం మీ చేయి పట్టుకున్నారు. ఇదే శక్తి మిమ్మల్ని ఆ చీకటి నుండి బయటకు తెచ్చింది. ఈ శక్తి అభయహస్తంలోనే మీరు ఈ రోజుకి సురక్షితంగా ఉన్నారు. మేషరాశికి అధిపతి కుజుడైనందున రాహు మరియు శని లేదా ఇతర గ్రహాల ప్రభావం వల్ల మీ మనసు తరచుగా ఆవేశంగా, చంచలంగా మారే ప్రమాదం ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టపోయే సూచనలున్నాయి. కానీ పరమేశ్వరుడి చల్లని చూపు మరియు పార్వతీమాత రక్ష వల్ల మీరు కోలుకుంటున్నారు. ఎన్నోసార్లు వారు ఘోర ప్రమాదాల బారిన పడబోయారు. ఎన్నోసార్లు నష్టాల్లో కూరుకుపోతూ బ్రతికారు. మీ శత్రువులు, మీ గుప్త శత్రువులు మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు కూడా చెడు ఆలోచనతో మిమ్మల్ని నాశనం చేయాలని చూశారు. మీకు మానసిక వ్యధ ఇచ్చారు, ఆటంకాల్లో పడేశారు, కుట్రలు పన్నారు. కానీ ఈ దైవిక అభయహస్తం వల్ల, అరహర మహాదేవ మరియు జై పార్వతీమాత అనే నామస్మరణ ఇచ్చే అదృశ్య రక్ష కవచం వల్ల, శివపార్వతుల అభయము వల్ల మీరు ఈ రోజుకి సురక్షితంగా ఉన్నారు. మీ కుటుంబం అంతా క్షేమంగా ఉంది. ఇది ఈ దైవ కృప ఆశీర్వాదమే. స్నేహితులారా, దైవశక్తి ఇప్పుడు ఒక మార్గాన్ని నిర్దేశించి ఒక ముఖ్యమైన అవకాశం ఇచ్చింది. ఆ అవకాశమే మీ పవిత్రమైన రాబోయే 24 గంటల్లో మీరు గనక ఈ దివ్య శక్తిని గుర్తుపట్టకపోతే, వారు మాట వినకపోతే, వారు కోరుకున్న ఒక సత్యాన్ని నిలబెట్టకపోతే, ముందుకు జరిగే నష్టాల గురించి ఆలోచిస్తే మనసు ఆందోళన చెందుతుంది. ఒక క్షణం ఆలోచించండి. ఏదో ఒక విషయం ఉంది. మీ శత్రువులు కూడా మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయలేకపోయారు. ఏదో ఒక శక్తి మిమ్మల్ని ప్రతిసారి కాపాడుతూనే ఉంది. మీ పనుల్లో అడ్డంకులు వస్తున్నాయి, మీ దారిలో కష్టాలు వస్తాయి, జీవితంలో సంక్షోభాలు వస్తాయి. కానీ ఇప్పటికీ మీరు నిలబడే ఉన్నారు. కొంచెం అలసిపోయి ఉండవచ్చు, కానీ ఆందోళన ఉండవచ్చు, కానీ మీరు విరిగిపోలేదు, చెల్లచెదురు కాలేదు. ఇది ఎందుకు? ధన సంపద కొంచెం తక్కువగా ఉన్న, జీవితంలో పోరాటం ఉన్న, ఖర్చులు ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉన్న, మీ కుటుంబంలో ఒక వింతైన సంతోషం ఉంది, ఒక వింతైన ప్రశాంతత ఉంది. ఇది ఎందుకు? దీనికి సమాధానం ఒకటే. అది ఆ దైవిక కృప, పరమేశ్వరుడి ఆశీర్వాదం, పార్వతీమాత దయ వల్ల మీ కుటుంబంపై ఉన్న అదృష్ట రక్ష కవచం. ఈ కవచమే ఈ రోజుకి మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ఈ కవచం మీరు ఆ దైవ శక్తిని ప్రసన్నంగా ఉంచుకున్నంత కాలమే ఉంటుంది. ఆ శక్తిని ప్రసన్నం చేసుకోవడం మీరు అనుకున్నంత కష్టమేమి కాదు. ఒక పని చేయాలి, వారు కోరుతున్న ఒక శ్రద్ధనివ్వాలి. కానీ అసలు ఆ దివ్య శక్తి ఎవరు? వారు కోరుతున్న పవిత్రమైన విషయం ఏమిటి? ఈ రహస్యం ఈ రోజున ఈ వీడియోలో చెప్తున్నాము. కొంచెం ఓపిక పట్టండి. తొందరపడి ఈ వీడియోని ఆపేస్తే ఎంతో ముఖ్యమైన ఆధ్యాత్మిక సమాచారం మీ చేతుల నుంచి జారిపోవచ్చు. స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో ఒక పెద్ద శుభవార్త ఉంది. శుభవార్త ఎంత పెద్దదంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా మీ విజయానికి ప్రశంసలు కురిపిస్తుంది. మీరు సంతోషంతో మిఠాయిలు పంచడానికి సిద్ధమవుతారు. ఎందుకంటే ఏ లక్ష్యం కోసం మీరు ఏళ్ల తరబడి తప్పించిపోయారు, దేనికోసం కష్టపడుతున్నారు, దేనికోసం కన్నీళ్లు కాచారు, దేనికోసం ఎదురు చూశారు, ఆ విజయం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. అది ధన సంపాదన కావచ్చు,
లేదా మీ నుండి విడిపోయిన ఆత్మీయుల ప్రేమ కావచ్చు, లేదా ఏళ్ల తరబడి నెరవేరని ఒక పెద్ద కల కావచ్చు. ఇవన్నీ పవిత్రమైన సమయంలో రాబోతున్నాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది, ఒక పెద్ద నియమం కూడా ఉంది. అది ఏమిటి అంటే మీరు ఆ దైవిక శక్తిని గుర్తుపట్టాలి, వారి మార్గాన్ని నెరవేర్చాలి, వారిని ప్రసన్నం చేసుకోవాలి. ఆ పనేంటో ఈ రోజున ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాము. రాబోయే 48 గంటలు మేషరాశి వారికి చాలా ముఖ్యమైనవి. ఇవి మీ పూర్తి జీవితాన్ని మార్చేయగలవు, మీ రాతను దిశను రెండింటిని మార్చగలవు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, ఒక మాట కూడా వదలకుండా జాగ్రత్తగా ఆలకించండి. మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదాని వెనక 3 పెద్ద సంకేతాలున్నాయి. ఆ దివ్యశక్తి మీకు ఇస్తున్న సంకేతాలు ఇవి మీతో జరుగుతున్నా మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. బ్రహ్మాండం మీకు ఇస్తున్న సంకేతాలు మీరు సాధారణ సంఘటనగా అనుకుని నిర్లక్ష్యం చేశారు. ఇది మీరు చేస్తున్న అతిపెద్ద పొరపాటు. దీనివల్ల మీరు అనవసరమైన నష్టాలను అనుభవిస్తున్నారు. ఆ 3 సంకేతాల గురించి చెప్తున్నాము, కానీ దాని ముందు ఇంకో మాట వినండి. ఈ రాబోయే రోజుల్లో మీ ఇంటికి వచ్చే ఆ దివ్య శక్తిని గుర్తుపట్టడానికి, వారి కోరికను అర్థం చేసుకోవడానికి, వారితో అనుసంధానం కావడానికి ముందుగా మీ ఇంట్లో ఎవరు నివసిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఏ దేవతలు నివసిస్తున్నారో తెలియాలి. ఎందుకంటే ఈ సత్యాన్ని తెలుసుకోకుండా మీరు ముందుకు సాగలేరు. చూడండి, మీ ఇంట్లో ఎందరో దేవుళ్లు నివసిస్తున్నారు. ఈ మాట మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు, కానీ ఇది నిజం. మీ పితృదేవతలు అదృశ్య రూపంలో మీ ఇంట్లో ఉన్నారు. మీ కులదేవి దేవతలు మీ ఇంట్లో ఉన్నారు. వీరందరూ మీతోనే ఉన్నారు, మీ చుట్టూనే ఉన్నారు, మిమ్మల్ని రక్షిస్తున్నారు. కానీ మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఈ దేవతలు శాంతిని కోల్పోతున్నారు. ఇంట్లోని సానుకూల శక్తి తగ్గిపోతుంది, ఆటంకాలు తలుపు తెరుచుకుంటాయి, ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి, చెడు దృష్టి ప్రభావం పనిచేయడం ప్రారంభిస్తుంది, గుప్త శత్రుల కుట్రలు సఫలమవుతాయి, ఇంట్లో అశాంతి పెరుగుతుంది. అందుకే మనం చేసే ఆ పొరపాటు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కానీ దానికంటే ముందు ఆ 3 సంకేతాలు తెలుసుకోవడం అవసరం. మొదటిగా, ఇది చాలా ముఖ్యమైనది, లోతైనది. మీకు కూడా ఇలా జరుగుతుందా? ప్రశాంతంగా ఉన్న సమయంలో, ముఖ్యంగా తెల్లవారుజాము 2 గంటల నుండి 5 గంటల నడుమ బ్రహ్మ ముహూర్తంలో హఠాత్తుగా మీ కళ్ళు తెరుచుకుంటాయా? హఠాత్తుగా మెలకువ వస్తుందా? మరి ఈ సమయంలో అత్యంత పవిత్రమైన వేళల్లో ఉంటుందా? మీరు కూడా ఇలా జరుగుతూ ఉంటే ఇది మొదటి సంకేతం. ఇది ఏమి సాధారణ విషయం కాదు. ఈ దేవీ దేవతలు మీ కులదైవం, మీ పితృదేవతలు మీకు ఇస్తున్న సంకేతం ఇది. వారు మిమ్మల్ని నిద్ర లేపాలని చూస్తున్నారు, మీతో మాట్లాడాలని చూస్తున్నారు, మీకు ఆధ్యాత్మిక బలము ఇవ్వాలని చూస్తున్నారు. పరమశివుడి ధ్యానం లేదా పార్వతీదేవి జపం చేయడానికి ఇది తగిన సమయమని హెచ్చరిస్తున్నారు. కానీ మీరు మాత్రం పక్కకు తిరిగి మళ్లీ పడుకుంటున్నారు. ఇది మీరు చేస్తున్న పొరపాటు. ఈ మొదటి సంకేతం ఇంకా నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో మెలకువ రాగానే వెంటనే దేవుడి నామాన్ని స్మరించండి, లేచి నీళ్లు త్రాగండి, ప్రశాంతంగా ధ్యానంలో కూర్చొని మనసులో ఇలా అనుకోండి: ఓ పార్వతీమాత, పరమేశ్వర, నేను సిద్ధంగా ఉన్నాను, మీ అనుగ్రహాన్ని ప్రసాదించండి. నమ్మండి, దీని వల్ల ఒక దివ్యమైన కనెక్షన్ ఏర్పడి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక రెండవది, ఇది ఇంకా లోతైనది, ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ రోజున మీ ఇంటి చుట్టుపక్కల, మీ గుమ్మం వద్ద ఎప్పుడైనా నాగదేవత దర్శనమైన లేదా పవిత్రమైన సర్పరూపాలు కనిపిస్తే అది సాధారణ సంకేతం కాదు. ఆ నాగదేవత లేదా ప్రతీకలు ఊరికే మీ ముందుకైతే రావు. పరమశివుడు కంఠాభరణమైన ఆ నాగశక్తులు రాక వెనుక ఒక లోతైన దైవిక ఉద్దేశం ఉంది. ఈ రూపాలు ఒక్కోసారి మీ పూర్వీకులు, ఒక్కోసారి మీ కులదేవత ప్రతిబింబాలు. వారు తమ ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నారు, మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ముఖ్యంగా పవిత్రమైన రోజుల్లో ఈ దర్శనం లభిస్తే అది చాలా పెద్ద సంకేతం. దాన్ని తేలిగ్గా తీసుకోకండి, నిర్లక్ష్యం చేయకండి. ఆ జీవులకు ఏ హాని చేయకండి, వాటిని హాని చేయకుండా దూరంగా పంపించండి. ఇంట్లో దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి పితృదేవతలు, కులదేవతలను స్మరించండి. శివపార్వతుల నామస్మరణ చేస్తూ నామాన్ని తలుచుకుంటూ క్షమాపణలు కోరి ఆశీర్వాదం అడగండి. ఇది సమస్త దోషాలు తొలగించే ఉపాయం. ఇక మూడవది ఎంతో హెచ్చరికతో కూడుకున్నది. మీ ఇంట్లో పదే పదే గొడవలు జరుగుతున్నాయా? ఇంట్లో తీవ్రమైన అశాంతి ఉంటుందా? భార్యాభర్తల మధ్య నిరంతరం ఉద్రిక్తత ఉంటా? ఇంట్లో పిల్లలు పదే పదే అనారోగ్యానికి గురవుతున్నారా? పిల్లలు మొండిగా తయారయ్యారా? ఇంట్లో ఏదైనా ఒక సమస్య నిరంతరం ఉంటూనే ఉందా? మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో నష్టం జరుగుతుందా? ఖర్చులు పెరిగిపోయి ఆదాయం తగ్గిపోయిందా? మీ చుట్టూ మిమ్మల్ని చూసి ఏడ్చేవారు, మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఉన్నారా? అటువంటి కుట్రదారులు మీ ఇంటిపై ప్రతికూల ఆలోచన రుద్దారా? చెడు దృష్టి పెట్టారా? వీటిలో ఏ ఒక్కటి మీ ఇంట్లో జరుగుతున్నా ఇది మూడవ సంకేతం. ఇది ప్రమాదపు గంట మోగించే సంకేతం. మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించాయని చెబుతుంది. ఈ చెడు శక్తులు మానసిక ఆటంకాలు, మీ ఇంటి ప్రశాంతతను దెబ్బతీస్తాయి. పరమేశ్వరుడు మరియు పార్వతీమాత సాధనతో మరి ఇవి తొలగిపోతాయి. దీన్ని ఇప్పుడే ఆపకపోతే ముందుగా జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇల్లు అశాంతిమయమవుతుంది, ప్రశాంతత దూరమవుతుంది, కుటుంబం నష్టపోతుంది. మరి స్నేహితులారా, మీకు తెలియకుండా చేసే 5 పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవతలు మరియు సానుకూల శక్తులు మీ ఇంటికి దూరం అవడానికి మీరు తెలిసి తెలియక చేసే ఈ 5 పొరపాట్లే కారణం. వీటిని చాలా లోతుగా అర్థం చేసుకోండి. మొదటిగా, రాబోయే 24 గంటల పవిత్ర దినాల్లో ఇంట్లో మాంసాహారం వండడం, మద్యం సేవించడం లేదా అపవిత్ర ఆలోచన కలిగి ఉండడం వల్ల ఇంట్లో దైవిక శక్తి తీవ్రంగా తగ్గుతుంది. మేషరాశి వారు సహజంగానే అగ్నితత్వం
మనస్తత్వంలో పవిత్రతను తేజస్సును కలిగి ఉంటారు. ఈ రోజున పవిత్ర వేళల్లో ఇండ్లంతా మాంసాహార ఘాటు వాసంతో లేదా ధూమపానంతో నిండిపోతే అద్భుతమైన దేవీ శక్తి మీ ఇంటి గుమ్మం నుండి వెనక్కి తిరిగి వెళ్లిపోతుంది. దీనివల్ల సానుకూల వాతావరణం బలహీనపడి ఇంట్లో రోగాలు ఆందోళన పెరుగుతాయి. మరియు రెండోది, ఇంట్లో ఉన్న పార్వతీమాత స్వరూపమైన మహిళలను ఆడవారిని అవమానించడం అత్యంత పెద్ద మహారాపరాధం. స్త్రీల నుండి కంటినీరు కారే చోట లక్ష్మీమాత ఒక క్షణం కూడా ఉండదు. మరి స్నేహితులారా, మీ జాతకంలో గ్రహాల శుభ ప్రభావం పూర్తిగా నశించి తీవ్రమైన అశాంతి ఆవరిస్తుంది. స్త్రీల మనసు బాధపడితే అక్కడ ఏ దైవ పూజలు కూడా ఫలితాన్నివ్వవు. ఇక మూడవది, ఇంటి మరియు ఈశాన్య మూల శుభ్రంగా ఉంచుకోవడం. మురికి, దుమ్ము, పెరుగుపోయిన చెత్త, తూపు పట్టిన పాత వస్తువులు ఉన్న చోట దరిద్ర శక్తి నివాసం ఉంటుంది. ముఖ్యంగా మీ ఇంట్లో పూజా స్థలమైన ఈశాన్య మూల లేదా గుమ్మం ముందు చెత్త చెదరం పడేయడం లేదా బూజు పట్టనివ్వడం వల్ల మీ పితృదేవతలు మరియు కులదేవతలు తీవ్రంగా కోపిస్తారు. శుభ్రత లేని ఇంటిలోకి సానుకూల తరంగాలు ప్రవేశించలేవు. నాలుగోది, సాయంత్రం వేళల్లో ఇంట్లో గట్టిగా అరుచుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, అహంకారంతో కోపంతో గొడవలు పడడం వల్ల దేవుళ్ళు ఆ ఇంట్లో నివసించలేరు. ఎక్కడైతే సదా కలహాలు, అసభ్య పదజాలం ఉంటాయో అక్కడ ప్రతికూల శక్తులు విపరీతంగా పెరిగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పూర్తిగా దెబ్బతింటాయి. ఇక ఐదవది, ఇంటికి వచ్చే ప్రతికూల వ్యక్తులు మీ ముందే బాగా ఉంటూ వెనక కుట్రలు చేసేవారు లేదా మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు, చెడు ఆలోచనల పట్ల అప్రమత్తంగా లేకపోవడం మీరు చేసే పెద్ద పొరపాటు. అటువంటి వారిని మీ రహస్యాలు తెలుసుకోవడం లేదా వారి ప్రతికూల శక్తిని మీ ఇంట్లోకి అనువదించడం వల్ల మీ ఇంట శ్రేయస్సు నిలిచిపోతుంది. స్నేహితులారా, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, ఈ రోజున మీ ఇంట ప్రవేశించే ఆ దివ్య శక్తి మరెవరో కాదు, పరమశివుడి అత్యంత మంగళకరమైన శక్తి పార్వతీదేవి వాత్సల్య అనుగ్రహం, నాగదేవత మరియు మీ కులదేవత శక్తులు, మీ పూర్వీకుల రూపాలు. వీరు పవిత్ర వేళల్లో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మీ కష్టాలు హరించి సన్మార్గం చూపడానికి వస్తారు. ఈ దివ్య శక్తులు మీ నుండి కోరేది ఒకే ఒకటి, సత్యం, ధర్మం, శ్రద్ధ, భక్తి మరియు పూర్వీకుల పట్ల గౌరవం. ఇంతే. ఇది చేస్తే దైవిక శక్తులు ప్రసన్నమవుతారు. వారు ప్రసన్నమైతే మీ జీవితమే మారిపోతుంది. స్నేహితులారా, అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి, కష్టాలు అడ్డంకులు తొలగిపోతాయి, శత్రుల కుట్రలు విఫలమవుతాయి. భగవంతుడి కృప, ధన సంపద, సుఖ సంతోషాలు మీ ఇంటికి వెతుక్కుంటూ వస్తాయి. మరియు స్నేహితులారా, సమయ ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటే చెడు ఆలోచనలు, అలసట, కోపం, భయం పెరిగే సమయాల్లో హరహర మహాదేవ లేదా జయ పార్వతీమాత అంటూ దైవ ధ్యానం చేయాలి. బ్రహ్మ ముహూర్తం ఉదయం 3:30 నుండి 5:30 వరకు ఇది పవిత్రమైన దివ్య సమయం. ఈ సమయంలో దేవీ దేవతలు అత్యంత క్రేశలంగా ఉంటారు. ఈ సమయంలో చేసే ప్రార్థన నేరుగా విశ్వానికి చేరుతుంది. మంత్ర జపానికి 100 రెట్లు, దేవుడి నామానికి 1000 రెట్లు ఫలితాన్ని ఉంటుంది. ఉదయాన్నే లేచి భగవంతుడికి నమస్కరించి శివనామాన్ని లేదా దేవి స్తోత్రాన్ని స్మరించండి. ఇక స్నేహితులారా, మీ కష్టాలు తొలగిపోవడానికి 9 శక్తివంతమైన పరిహారాలు తప్పకుండా పాటించండి. ఈ పరిహారాలు ప్రతి ఒక్కటి ఎంతో శ్రద్ధతో పాటించాలి. మొదటిగా, ఇంట్లో ఉన్న విరిగిపోయిన అద్దాలు, పాత ఇనుప సామాన్లు, పగిలిన పాత్రలు తొలగించడం. ఇవి రాహు శక్తి ప్రతికూలతను పోగొట్టి సానుకూల శక్తినిస్తాయి. ప్రతిరోజు కూడా ఇంట్లో కల్లుప్పు వేసి ఇల్లంతా తుడవండి. ఇది ప్రతికూల తరంగాలు, చెడు దృష్టి నశింపజేస్తుంది. అలాగే ఈ రోజు సాయంత్రం కర్పూరం, గుగ్గిలం, ధూపం వేయండి. ఇది ఇంట్లోని ప్రతికూల ఆలోచనను, చెడు శక్తులను ఖాళీ చేసి పవిత్రతను నింపుతుంది. అలాగే ఈ రోజున శివుడికి జలాభిషేకం చేసి ఓం నమః శివాయ మరియు పార్వతీ స్తోత్రం పఠించండి. ఇది మీ చుట్టూ అభ్యుదమైన రక్షా కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. నిత్యం ఉదయం సాయంత్రం దీపం వెలిగించి ఓం ఉమా మహేశ్వరభ్యం నమః అని 108 సార్లు జపించడం. దీని వల్ల తరంగాలు, దోషాలు పోతాయి. మరియు ఆవు నీటితో దీపం వెలిగించి పాలు లేదా పండ్లను నైవేద్యంగా పెట్టండి. ఇది దైవిక కృపను కలిగి ఉంటుంది. అప్పుల బాధలు, అశాంతి పోవడానికి ఈ రోజున రుద్రాభిషేకం నిర్వహించి ఇది సకల పాపాలు తొలగిస్తుంది. అలాగే ఆవుకు పచ్చగడ్డి, పక్షులకు దానం అందించండి. ఇది సమస్త గ్రహ దోషాలు, శత్రుపీఠలు తొలగిస్తుంది. అలాగే ఈ రోజున సాధువులకు తెల్లటి వస్త్రాలు లేదా అన్నదానం చేయండి. ఈ రోజున పేదలకు లేదా సాధువులకు తెల్లటి వస్త్రాలు లేదా అన్నదానం చేయండి. ఇది మీ పూర్వజన్మ పాపాలు కడిగేస్తుంది. స్నేహితులారా, ఈ 9 పరిహారాలు నిజమైన భక్తితో, నిష్ఠతో చేస్తే మీ జీవితంలో రాబోయే రోజుల్లో అద్భుతమైన నమ్మశక్యం కాని మార్పులు చూస్తారు. మీ పితృదేవతలు పరమశివుడు మరియు పార్వతీమాత ప్రసన్నులవుతారు. నిలిచిపోయిన పనులు వేగం సాగుతాయి. విడిపోయిన ఆత్మీయులు దగ్గరవుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈ సమాచారం మీ శ్రేయస్సు కోసమే చెప్తున్నాము. ఈ పరిహారాలు రాబోయే 24 గంటల నుండే పవిత్ర వేళల్లో నుంచే పవిత్రమైన మనసుతో ప్రారంభించండి. మరియు స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.